మిమ్మల్ని చూడగానే ఒక అంటే అంటే మీ సంబంధం లేదు ఇది, ఒక అందమైన అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంటుందండి భార్య. నేను ఇవన్నీ ఎలా అంటే మా ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తా, ఇలాగా లీలా మేడం గారితో సైకాలజిస్ట్ ఇంటర్వ్యూ ఉందని వాళ్ళు ఏవో క్వశ్చన్ పంపిస్తుంటారు. అలాగే అదే ఏం జరిగిందంటే ఒక అందమైన భార్య అంట కుర్రోడికి, కానీ వాడు భార్య తెలియకుండా ఇంకో అమ్మాయితో ఉంటాడంట. ఆ అమ్మాయిని చూస్తాడు. వీళ్ళు డౌట్ ఏంటి, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు పోనీ ఆ చూసే అమ్మాయి ఎలా ఉందని చూసారంట వీళ్ళు, అదేమో ఇంకో రకంగా ఉందంటారు. అదే కొద్దిగా లేబర్గా ఉంది, ఈ అమ్మాయి ఎంత క్లాసు సినిమా హీరోయిన్ లాగా ఉంది, ఏంటంటావు మెంటాలిటీ అంటే అడుగుతలేరు మా మేడం గారిని అన్నాను. నిజంగానే అది ఏంటి మేడం అది అంటే చాలా మందికి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎందుకు అంటే, ఒకటి వీళ్ళకి ఏవో కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయండి, మోస్ట్లీ ఇట్ కుడ్ బి మెన్ ఆర్ విమెన్. సో ఈ ఫ్యాంటసీస్ అనేవి ఎప్పుడైతే ఈ అర్థం లేని కోరికలు అంటే టు అన్ ఎక్స్టెంట్ మేబీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చేమో పార్ట్నర్స్ దగ్గర. సో ఆ ఫ్యాంటసీస్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు సో వాట్ దే డూ ఇస్ దే ట్రై టు ఫుల్ఫిల్ ఇట్ విత్ అదర్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు పలానా కోరికలు ఉన్నాయని మన పార్ట్నర్స్ దగ్గర చెప్పినప్పుడు చాలా మంది ఏంటి అంటే మన ఇంప్రెషన్ పోతుంది. అరే ఈమె చూడ్డానికి ఇంత స్థాయిలో ఉన్నాడు, లేదా ఇంత మంచి అతను, మా పేరెంట్స్ ఇంత మంచి అతను అని చెప్పి అతనికి ఇచ్చారు, అతనికి ఏంటి ఇలాంటి కోరికలు ఉన్నాయి, లేదా ఇలాంటి ఫ్యాంటసీస్ ఉన్నాయి ఏంటి అని ఇట్ కుడ్ లీడ్ ఇన్ టు సమ్ ఇష్యూ. సో భయపడిపోయి ఫ్యాంటసీస్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాట్ దే ట్రై టు డూ ఇస్ ఇలా ఇల్లీగల్ అఫైర్స్. ఎందుకంటే వాళ్ళు ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ విత్ దెమ్ ఫర్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయరు కదా, దట్ ఈస్ అ టెంపరీ థింగ్. సో అలాంటి ఫ్యాంటసీస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవి ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏంటి అంటే అంటే కొంతమంది ఫ్యామిలీస్లో అది వాళ్ళు వినడం చిన్నప్పటి నుంచి కూడా, అంటే అమ్మా నాన్న గొడవలు పడడము పిల్లల ముందే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి. సో ఇలాంటి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పెద్ద అయినప్పుడు ఆటోమేటికల్గా సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది తప్పేమీ కాదు అన్న ఒక స్టేజ్లోకి రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ లైక్ మీరు చెప్పినట్టు మేబీ వైఫ్ పార్ట్నర్ కుడ్ బి గుడ్ లుకింగ్, ఈదర్ వైఫ్ ఆర్ హస్బెండ్, బట్ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు సో అంటే జస్ట్ బికాజ్ లుక్స్ పరంగా బాగున్నంత మాత్రాన ఆలోచనలు కలవాలని లేదు కదా, మనసులు ఎగ్జాక్ట్లీ ఆలోచనలు మనసులు కూడా కలవలేదు. సో కలవనప్పుడు ఆబ్వియస్లీ వాట్ దే ట్రై టు డూ వాళ్ళ డిజైర్స్ ని ఇంకెక్కడన్నా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అందమైన అమ్మాయి నైటీ వద్దు రాత్రి ఈయన నైటీ వద్దు అని అన్నాడు అనుకోండి, ఆ అమ్మాయి అదే వేసుకుని కూర్చుంది అనుకోండి, బహుశా మేబీ అందంగా ఉండొచ్చు, ఏమో చెప్పి మాట ఎంతరా అని చెప్పేసి ఆ రకంగా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే దట్స్ వాట్, ఇప్పుడు అభిప్రాయాలు కూడా కలవాలి కదా, కేవలం లుక్స్ పరంగానే కాదు కదా ఒక రిలేషన్షిప్ అంటే. థాట్స్ మ్యాచ్ అవ్వాలి, పర్సెప్షన్స్ మ్యాచ్ అవ్వాలి టు అన్ ఎక్స్టెంట్, 100% కాకపోయినా టు అన్ ఎక్స్టెంట్. సో మరీ నేను లైక్ యునో ఇది కరెక్ట్ అంటే ఇది రాంగ్ అనే ఒక పార్ట్నర్ దొరికినప్పుడు డెఫినెట్లీ మనకి ఆ ఇంటెన్షన్స్ రావు కదా వాళ్ళతోటి. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్సే ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతారు? సో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను, వీళ్ళు ఈ అందమైన భార్య ఉందనుకోండి, ఈ అమ్మాయి అక్కడ పెట్టిన భోజనం తినేసే అంటది, ఇదే ఈ ఇంకొక అమ్మాయితో టచ్లో ఉన్నా అని చెప్పి అడిగిందా, కన్నా తిన్నావా, భోజనం చేసావా, ఏం కూర తిన్నావా, కొద్దిగా ఎక్కువ తిను, నువ్వు సన్నగా డల్లగా ఇలాగ ఏం మాట్లాడుతుంది అక్కడ. అంటే నేను ఇంటర్వ్యూలో చూస్తాను కదా, ఇటువంటి వాళ్ళు నా దగ్గర ఇంటర్వ్యూ చేస్తుంటున్నప్పుడు ఏంటి మరి ఏం బాస్ ఎలా చేస్తున్నాడు అంటే, మా ఆవిడ అన్నిటి తిడుతుందండి, ఆ అమ్మాయి ఏమో ఫైల్ భలే మెసేజ్లు పెడుతుందండి. అవును, ఎందుకంటే మరి ఈ అమ్మాయి ఇంట్లో వండి టు అన్ ఎక్స్టెంట్ ఈ అమ్మాయిది కూడా తప్పు ఉంది. లైక్ యూనో కలిసి భోజనం చేయడమో లేదా భోజనం పెట్టడమో, అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ షీఈస్ బిజీ, నిజంగా పని ఉంది, నిజంగా బిజీగా ఉంది, లేదా ఏదో అర్ధరాత్రి అపరాత్రి వచ్చి పెట్టమన్నప్పుడు ఇలాంటి రెస్పాన్సెస్ ఆర్ ఫైన్. కానీ నిజంగా కూడా వాళ్ళకి పెట్టవలసిన టైంలో పెట్టకుండా ఇలా మీరు చూసినట్టు సెల్ చూడడమో లేదా ఇతర యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయినప్పుడు డెఫినెట్లీ లైక్ యునో ఇట్ ఈస్ ఆ రిలేషన్షిప్ ని అది దెబ్బ కొడుతుంది కదా. అసలు మనం అంటే వెన్ ఐ సీ అట్ మై హోమ్ యూజువలీ మై మామ్ యూస్ టు వెయిట్ ఫర్ మై డాడ్ టు హ్యావ్ డిన్నర్. ఇప్పటికీ చాలా మంది హౌసెస్ లో ఫ్యామిలీ డిన్నర్స్ అని మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్యలో అంటే పిల్లలకి పేరెంట్స్ కి రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఒక భార్య భర్తకి రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, లేదా ఇన్లాస్ తో రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా ఫ్యామిలీ డిన్నర్స్ ఆర్ మస్ట్.
రోజులో కనీసం ఒక్కసారైనా కలిసి భోజనం చేయండి, అవునండి. సెల్లులన్నీ పక్కన పెట్టేయండి, కేవలం ఫుడ్ మీద తింటూ మాట్లాడుకోండి, తప్పులేదు. ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకోండి, మీకు ఆ రోజు ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకోండి, లేదా చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకోండి. సో మాట్లాడుకుంటూ భోజనం చేయడం ద్వారా రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్కి వస్తే, ఆ అమ్మాయి తన పాటికి తను వదిలేసి వెళ్ళిపోతుంది, నువ్వు పెట్టుకొని తినేసేయి నేను అంతా చేశాను కదా అని. బట్ ఇక్కడ మిస్ అయిన ఎఫెక్షన్ బయట ఇంకెక్కడో దొరికినప్పుడు డెఫినెట్లీ ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు కదా. మరి ఆ అమ్మాయి అలా చేయడానికి రీజన్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వన్ సైడ్ నుంచే ఎప్పుడు మిస్టేక్స్ అనేవి ఏదైనా పెడితే తినేస్తాడు అన్న టైప్ లో ఉంటదండి. ఏంటంటే ఏమన్నా ఏదో తినేస్తాడు, ఆ పెద్ద రుచి అని చూడండి. జనరల్గా మాకేంటంటే మీరు చెప్పినట్టు ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఇది బాగుంది, ఉప్పు తగ్గింది, దీంట్లో రేపు ఇలా చేసుకోవాలి, కారం ఎక్కువైంది, అలా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది లేదు. అండ్ ఏదైనా నచ్చకపోయినా కూడా కాంప్రమైజ్ అయ్యే స్టేజ్ లో ఎవరు లేరండి. ఎందుకంటే అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి. సో నాకు నచ్చింది నేను ఆర్డర్ పెట్టుకుంటాను, నీకు నచ్చింది నువ్వు ఆర్డర్ పెట్టుకో అన్న ఒక స్టేజ్ లోకే వచ్చాం తప్ప ఇప్పుడు అసలు ఇవాళ రేపు హస్బెండ్స్ కి వైఫ్స్ కుక్ చేసి పెట్టడం అనేది చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే 90% ఆఫ్ ద హౌసెస్ లో వంట మనుషులు ఉంటున్నారు. సో ఇంకా వీళ్ళు చేయాల్సింది కేవలం వడ్డించడం మాత్రమే, లేదా కలిసి భోజనం చేయడం మాత్రమే. అది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే డెఫినెట్లీ ఏదో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, లేదా ఈగో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు హర్ట్ అయినప్పుడు చాలా మంది మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఈ విషయానికి హర్ట్ అయ్యాను అని డైరెక్ట్ గా చెప్పరు. ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ఎఫెక్షన్ అనేది తగ్గిస్తూ చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ బికాజ్ మేబీ ఒక హౌస్ వైఫ్ ఇన్స్టెన్స్ తీసుకుంటే ఆవిడ రోజంతా ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు భర్త ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు, ఆయన ఆఫీస్కి వెళ్తాడు, ఆయన ఒక 10 మందిని కలుస్తాడు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు. ఈవినింగ్ వచ్చేసరికి ఆయన గుర్తు కూడా ఉండదు ఆయన మార్నింగ్ ఈ మాట ఈవెన్ అన్నాడు అని. బట్ వేరేస్ ఈవిడకి ఇంకా ఇంట్లో పెద్దగా పనులు అయిపోతాయి, మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు, ఆర్ లైక్ యునో తనలో తనే పెట్టుకొని తను ఏం చేస్తుంది, ఈవినింగ్ వచ్చిన తర్వాత తను సారీ చెప్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటది. బట్ వేరేస్ అక్కడ భర్తకి హీ వాంట్ ఈవెన్ రిమెంబర్, మర్చిపోతాడు. సో ఇక్కడ ఈవిడ సారీ అంటే ఆయన చేసిన తప్పుకి రీఅష్యూరెన్స్ ఇవ్వాలి కదా. రీఅష్యూరెన్స్ ఇవ్వకుండా అతను ఈవినింగ్ వచ్చి మామూలుగా ఓకే డిన్నర్ ఏంటి అని పెట్టమని అడిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దేనికి హర్ట్ అవుతున్నారు అనేది కొంచెం హస్బెండ్స్ కూడా కానివ్వండి, లేదా వైఫ్స్ కానివ్వండి, కొంచెం మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే మన మనసులో ఏమున్నది అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాని నాలో నేను పెట్టేసుకొని నేను ఆ ఎమోషన్ ని ఇంకొక ప్లేస్ లో చూపిస్తే ఎమోషనల్ డిస్ప్లేస్మెంట్ అయిపోయి కంప్లీట్ గా కాన్ఫ్లిక్ట్స్ వచ్చి రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ హస్బెండ్ మర్చిపోయినా వైఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైక్ మార్నింగ్ ఈ సిచ్యువేషన్ జరిగింది, నాకు ఇందులో ఇక్కడ ఈ పాయింట్ లో నాకు నచ్చలేదు, దాన్ని ఇలా అనడం నచ్చలేదు. సో దట్ గుర్తుంటుంది నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సరే ఆ పాయింట్ తీసుకురాకుండా, లేదా ఆ టర్మినాలజీ యూజ్ చేయకుండా మాట్లాడే ఒక ప్రయత్నం హస్బెండ్ కూడా చేసినప్పుడు అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవుతాయి. దిస్ ఇస్ హౌ యూ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. బిల్డింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ ఈజీ, రిజల్యూషన్ వైపు ఆలోచిస్తే రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అవుతాయి.